మన దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. అందులో ఒకటే తమిళనాడులోని కామాక్షిదేవి ఆలయం. కాంచీపురంలో కొలువై ఉన్న ఈ ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. కా అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతి లక్ష్మిగా 2 కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీతి. ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనామ జపం జరపడమే అనువైన మార్గమని చెబుతుంటారు. దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేశారని, అప్పుడు శివుడు పెద్ద అలలతో కమ్మనది రూపంలో వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. దేవిని పరీక్షించేందుకు అలల ఉధృతిని పెంచగా ఆ దేవి తన 2 చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుంచి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం. ఈ ఆలయానికి నిత్యం భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే బలిపీఠం, ధ్వజస్తంభం కనిపిస్తాయి. అమ్మవారి వాహనం సింహం అక్కడ ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఇది అమ్మవారి శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. అమ్మవారు పద్మాసనంపై కూర్చుని యోగముద్రలో ఎంతో దివ్యంగా దర్శనమిస్తారు. కాంచీపురంలోని ఇతర శైవాలయాల్లో అమ్మవారి ఆలయం ఉండదు. ఎందుకంటే కామాక్షి అమ్మవారే ఈ ప్రాంతానికి ఆది పరాశక్తి అని భావిస్తారు. అందుకే ఈ క్షేత్రం భక్తులకు పరమశాంతిని, మోక్షాన్ని ప్రసాదించే పవిత్రతను కలిగి ఉంది. ఆదిశక్తి యొక్క అత్యున్నత స్వరూపమైన కామాక్షిదేవి ప్రసిద్ధి చెందిన ఆలయం. కాంచీపురం పల్లవరాజుల సమయంలో రాజధానిగా ఉండేది. వారి శిల్పకళ నైపుణ్యం అంతా కూడా ఈ ఆలయంలో కొట్టొచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. 5 ఎకరాల విస్తీర్ణంలో చాలా విశాలంగా ఉండే ఆలయంలో ప్రధాన విగ్రహం వచ్చి కామాక్షి అమ్మవారి ఆలయం. అమ్మవారి ఆలయంతో పాటుగా లోపల వరాహస్వామి అవతారంలో శ్రీ మహావిష్ణువు, సరస్వతి ఆలయం, ఆదిశంకరాచార్యులు, అలాగే స్వర్ణ కామాక్షి ఆలయం కూడా మనకు కనిపిస్తోంది. అమ్మవారి తిరునక్షత్రం అంటే ఆమె పుట్టినరోజున తాయి మాసం అలాగే ఆడి మాసంలో చాలా విశేషంగా ఉదయం నుండి కూడా పూజలు జరిపిస్తుంటారు. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి కోసం ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు కూడా చేస్తుంటారని మనకు తెలుస్తోంది. ఉన్నటువంటి అన్ని ఆలయాలు తెరుచుకొని ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు చాలా ఘనంగా శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో పూజలు జరిపిస్తుంటారు. శక్తిపీఠలలో ఒకటైనటువంటి ఈ టెంపుల్కి విచ్చేసి ఎంతో తృప్తిని చెందుతుంటారు. అమ్మవారికి మహిమలు ఉన్నాయని పూజారులు చెబుతున్నారు. కంచి పీఠాన్ని దర్శించుకున్న భక్తులు తరించిపోతుంటారని అంటున్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని చెప్పారు. ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులు అనేక మంది కూడా కంచి పీఠాన్ని కూడా దర్శించుకుని ఆత్మయత్నంతో వాళ్ళు ఎంతో ఆనందంగా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మళ్ళీ కొనసాగించుకోవడానికి అమ్మవారి అభీష్టంతో, అమ్మవారి ఆశీర్వాదంతో వాళ్ళు వచ్చి ఆనందంగా వెళ్తుంటారు. అమ్మవారితో పాటు అయ్యవారైనటువంటి ఏకాంబరేశ్వర స్వామి కూడా ఇక్కడ ఎంతో విశిష్టమైనటువంటి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. ఇక్కడ వైష్ణవాలయాలు కూడా ఉన్నాయి. సో శివ వైష్ణవం యొక్క రెండు విధాలైనటువంటి మనకి భక్తి ప్రపత్తులు కూడా ఇక్కడ సమన్వయంగా కనిపిస్తాయి. కంచిలో అనేకమైనటువంటి క్షేత్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూడాలంటే యాక్చువల్గా మనం మినిమం 2 రోజులు పూర్తిగా ఇక్కడ వెసులుబాటు చేసుకుని ఇక్కడికి వచ్చి అమ్మవారితో పాటు ఉన్నటువంటి అన్ని క్షేత్రాలు దర్శించి ఆ అన్ని దేవతల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో మంచిది. లోపల గాయత్రి మండపం, లక్ష్మి, సరస్వతి 2 అమ్మవారు ఉంటారు. పెరిమేల్ వెంకటేశ్వర పెరుమాళ్ ఉంటారు. శయనం అనంత శయనం, కూర్చున్న శయనం, నిలబడి శయనం 3 ఉంటుంది. అది మాసాలతో వాళ్ళకు దర్శనం ఇస్తారు. అది అమ్మవారు లోపల కోనేరు ఉంది. కోనేరులో ఉత్సవాలు జరుగుతుంది. అమ్మవారి నక్షత్రం నాడు అన్నీ జరుగుతుంది.